టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే క్యాబేజ్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. సో, నేనైతే ఒక హాఫ్ క్యాబేజ్ యూజ్ చేశాను. అండ్ దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో చాప్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. అండ్ ఒక 1 ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్ కూడా వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ క్యాబేజ్ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటది కాబట్టి ఎక్కువ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో మీరు చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా. సో, కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నా బావుంటుంది అని చెప్పేసి. దీన్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్‌లో. బట్ ఆయిల్ తక్కువ యూజ్ చేయడం మంచిది కాబట్టి నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా. 10 మినిట్స్ తర్వాత కట్లెట్స్‌ని టర్న్ చేయండి. అప్పుడు బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై అవుతుంది. యమ్మీ క్యాబేజ్ కట్లెట్ ఈస్ రెడీ.